ఈ గుడికి వెళితే డయాబెటీస్ చిటికెలో మాయం. క్యూ కడుతున్న రోగులు. భారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్స్కి అంతుపట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా, మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయేలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం. ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటీస్తో బాధపడుతున్నారు. అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ దర్శనంతోనే మాయమైపోతుందట. అందుకోసం నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు. శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అది ఏ దేవుడి ఆలయం? ఎక్కడ కొలువై ఉంది? ఇదంతా నిజమేనా? వంటి విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందాం. తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని నిడమంగళం సమీపంలోని కోవిల్వెన్నీ అనే గ్రామంలో ఉంది. తమిళనాడులోని తంజావూర్ నగరం నుంచి 26 కిలోమీటర్లు అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది. చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్నీ అని పిలుస్తారు. ఈ ఆలయంలో లింగ రూపంలో ఉండే శివుడు వెన్నీ కరుంబేశ్వరర్గా, పార్వతీదేవి సౌందర నాయగిగా పూజలందుకుంటున్నారు. ఇది స్వయంభూ దేవాలయము. ఈ శివుడు చూడటానికి చెరుకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు. ఒకప్పుడు ఈ ప్రదేశం చెరుకు, కరుంబు, వెన్నీ, నందివర్ధనం చెట్లతో కప్పబడి ఉండేదని చెబుతారు. అందుకే ఈ స్వామిని వెన్నీ కరుంబేశ్వరర్ అని పిలుస్తారు. మధుమేహం ఎలా నయం అవుతుందంటే, ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు. అక్కడ చీమలు గనక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయం కొలువై ఉన్న శివలింగం దాదాపు 5000 ఏళ్ల నాటి పురాతనమైన లింగం. దీనిని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రతిష్ఠించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.